ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి. చాణక్య నీతిలో ఒక మనిషి రోజు ఉదయం లేచిన తర్వాత చేయాల్సిన పనుల గురించి పేర్కొన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే పాటించాల్సిన అంశాల గురించి చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. చాణక్యుడు మనిషి జీవితంలో గురించి అనేక విషయాలను చెబుతూ చాణక్య నీతిని చెప్పాడు. అందులో జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను వివరంగా పేర్కొన్నాడు. దీనితో పాటు రాజకీయాలు, యుద్ధం, ప్రజలతో సమానత్వాన్ని కొనసాగించడానికి కూడా మార్గదర్శకత్వం చేశాడు. నేటికీ సంక్షోభ సమయాల్లో చాణక్య నీతిని అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి రోజువారీ జీవితంలో కొన్ని విధానాలను అనుసరిస్తే సమస్యలను నివారించవచ్చు. సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చు. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొన్నింటిని పేర్కొన్నాడు. ఇది ప్రతి వ్యక్తి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వాటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు ప్రకారం మీరు పురోగతి సాధించాలంటే ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయాన్నే నిద్రలేచి మీ పనులన్నీ సమయానికి చేయాలి. ఆచార్య చాణక్యుడి ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనేవాడు ఎల్లప్పుడూ పురోగతి చెందుతాడు. సూర్యుడు వచ్చి పొద్దుపోయేదాకా నిద్రపోయే బద్ధకస్తులు జీవితంలో విజయం సాధించలేరు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిరోజు కష్టపడి ప్రయత్నించాలి. కష్టపడి పనిచేయడానికి భయపడని వ్యక్తి డబ్బు కొరతను ఎదుర్కోడు. అందుచేత ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి తన పని మీద దృష్టి పెట్టాలి. ఈ రోజు చేయాల్సిన పనులను ఏ సమయంలో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. సోమరితనం జీవితానికి అతిపెద్ద శత్రువు. ఒక వ్యక్తి నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ అతనిలో సోమరితనం దాగి ఉంటే నైపుణ్యం పనికిరానిదిగా మారుతుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో సోమరితనం విడిచిపెట్టాలి. అప్పుడే విజయానికి బాటలు తెరుచుకుంటాయి. ఉదయం లేచిన వెంటనే ఇవాల్టి పని రేపు చేద్దాంలే అని వాయిదా వేయకూడదు. అలా వేస్తే రేపటి పనులు పెండింగ్లో పడిపోతాయి. ఆచార్య చాణక్య ప్రకారం సూర్య భగవానుడికి ప్రతిరోజు ఉదయం నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో పురోగమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సూర్య భగవానుడు సంతోషిస్తాడు. దీని తరువాత మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది ఆరోగ్యపరంగా కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు మీ లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల వ్యక్తి ఆశించిన ఫలితాలను పొందలేడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఉదయం నిద్రలేచి ధ్యానం, యోగా, వ్యాయామం చేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ జీవితం పట్ల సానుకూలంగా ఉండగలుగుతారు. శారీరక ఆరోగ్యం ఉంటే మానసికంగా బలంగా ఉంటారని చాణక్య నీతి చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.